గజ్వెల్లో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాన్ని తాత్కాలికంగా పట్టణంలోని ఐఓసీ కార్యాలయ భవనంలో ఉన్న ఏ బ్లాక్కు మార్చనున్నట్లు జిల్లా జడ్జి సాయి రమాదేవి, అదనపు జిల్లా జడ్జి జయప్రసాద్ తెలిపారు. అలాగే పట్టణ శివార్లో నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవన నిర్మాణ పనులను మరో 6 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో 40 ఏళ్ల క్రితం నిర్మించిన కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జిలు, స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి గౌడ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మన్వీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భవనం నాణ్యత లోపంతో పైకప్పులు ఊడిపడుతున్నాయని, విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు కక్షిదారులపై పైకప్పులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాణనష్టం జరగకముందే కోర్టు భవనాన్ని మార్చాలనే ఉద్దేశంతో హైకోర్టు అధికారులకు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదన పంపామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తాత్కాలికంగా పట్టణంలోని ఐఓసీ భవనంలో ఉన్న ఏ బ్లాక్ను కోర్టు విధుల నిర్వహణకు అందించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో మరో వారం రోజుల్లో పాత కోర్టు భవనం నుంచి ఐఓసీ భవనంలోకి ఏ బ్లాక్కు కోర్టును తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ సీనియర్ న్యాయవాదులు కాళీప్రసాద్, గోపాలరావు, పార్థసారథి, వనం భాస్కర్, హరికృష్ణ పాల్గొన్నారు. మనది అందరికీ తెలిసిందే. ఇక్కడ మేము ఇప్పుడు కూర్చున్నటువంటి కోర్ట్ బిల్డింగ్, మెజిస్ట్రేట్ కోర్ట్స్ 2 కోర్ట్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ యాజ్ వెల్ యాజ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గజ్వెల్. ఈ కోర్ట్ బిల్డింగ్ కట్టి సుమారు 42 ఏళ్ళు అవుతూ ఉంది. మరి రీసెంట్గా ఒక 15 రోజుల క్రితము అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో స్లాబ్ కింద కొంచెం సగము ఇరిగి కింద పడడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి దెబ్బలు తగలకుండా ఆ రోజు శనివారం కావడంతో రద్దీ లేరు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సాల్వ్ అంటే ఈజీగా మనము ఆ రోజు అందరము బయటపడ్డాము. అది వాళ్ళ లెటర్ పెట్టిన తర్వాత ఇక్కడ మన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో లోకల్గా సీనియర్ అడ్వకేట్స్ అంతా అలాంగ్ విత్ బార్ ప్రెసిడెంట్ ఐఓసీ బిల్డింగ్ కొంచెం ఫీజిబుల్గా ఉంది అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను కలెక్టర్ గారితో మాట్లాడడము, కలెక్టర్ గారు టెంపరీగా అలాట్ చేయడం జరిగింది. టెంపరీ అని ఎందుకన్నానంటే మనకి ఒక కోర్ట్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది మ్యాక్సిమం ఒక 6 monthsలో అయిపోతుంది అని భావిస్తున్నాము. ఈ 6 నెలలు అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలంలో మళ్ళీ ఎటువంటి ముప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో కోర్ట్ ఇక్కడ నుంచి టెంపరీగా షిఫ్ట్ చేయడం కోసమని ఆ బిల్డింగ్ చూడడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కోర్ట్స్ రన్ అవ్వడానికి కన్వీనియంట్గా మాకు కావాల్సినటువంటి చిన్న మార్పులు చేర్పులతోటి ఆ బిల్డింగ్ అతి త్వరలో ఆక్యుపై చేసుకోవాలని అనుకుంటున్నాము. ఆక్యుపై చేసుకున్న తర్వాత కోర్ట్స్ 2 కూడా అక్కడి నుంచే రన్